కాంగ్రెస్ పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఎంఎండి వ్యవస్థాపక అధ్యక్షుడు హిమాం, అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఎంఎండిఏ వ్యవస్థాపక అధ్యక్షుడు హిమాం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిమాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకుడు అంటూ దుష్ప్రచారణ చేస్తున్నారని, వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఎంఎండి పార్టీకి సంబంధించిన సయ్యద్ రోషన్ జమీర్ నూతన సంవత్సర క్యాలెండర్ వేసుకునే సందర్భంలో ఒక మీడియా ఛానళ్లకు సంబంధించిన క్యాలెండర్లో గత సంవత్సరానికి ఇచ్చిన యాడ్ను మార్పులు చేయాలని సూచించినప్పటికీ తప్పుగా తన పేరును ఆ యాడ్లో వేయటం జరిగిందని, ఈ సందర్భంలోనే ఛానల్ క్యాలెండర్ నిర్వాహకుడు తనకు పొరపాటు జరిగిందని వివరణ కూడా ఇవ్వటం జరిగిందని, అయితే తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, ఈ పోస్టులను తను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంఎండి హిమాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఎంఎండిఏ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమాం, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీల్, హజీ బషీర్ అహ్మద్, కలీం, నూర్ మహమ్మద్, బాషా తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టర్ దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది నా యొక్క ప్రతిష్టతను, నా ఎదుగుదలను దెబ్బతీసే విధంగా కొద్దిమంది కుట్రలు చేస్తున్నటువంటి సంఘటన. ముఖ్యంగా నేను ఒక ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎంఎండిఏ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిని. దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది. దాదాపుగా ఈ సంఘం అధ్యక్షుడి నుంచి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడి వరకు మధ్యలో ఈ ప్రయాణము నా కష్టం. నా కష్టానికి ప్రతిఫలంగా దక్కినటువంటి అవకాశాన్ని, నా ఎదుగుదలను, నా ప్రతిష్టను, నా గౌరవాన్ని భంగం కలిగించే దిశగా కొద్దిమంది ఆ యొక్క నేనేదో బీజేపీ నాయకుడు అనేసి ఒక పోస్టర్ను క్రియేట్ చేసేసి ఆ పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సునకానందం పొందుతూ ఉన్నారు కొంతమంది మిత్రులు. మరొక విషయం, ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి అంటే ముందు మా ఎంఎండిఏ సంఘం సంబంధించి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలలో కమిటీలు అనేది కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్, ఈయన 2025 సంవత్సరంలో ఒక న్యూస్ పేపర్కి యాడ్ కావాలి అనేసి కొంతమంది విలేకరులు అడిగితే ఒక న్యూస్ పేపర్కి సంబంధించి ఒక యాడ్ ఇచ్చారు. అప్పట్లో ఇచ్చినటువంటి యాడ్ ఇది. ఒక సంఘం తరపున ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి యాడ్. సో ఈ యాడ్లో ఎటువంటి సమస్య లేదు. వచ్చిన సమస్య అంతా కూడా ఈ యొక్క యాడ్తో, ఈ యాడ్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క యాడ్ మేకింగ్లో, అంటే ఈ యాడ్ సంబంధించినటువంటి ఓ ఛానల్, ప్రముఖ ఛానల్ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్, ఆ రిపోర్టరు మా సత్యసాయి జిల్లా సంబంధించిన ఎంఎండిఏ సంఘం అధ్యక్షుడికి పలుమార్లు యాడ్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆయన ఒక యాడ్ కోసం ఇవ్వడం జరిగింది. యాడ్ ఇచ్చినప్పుడు 5 సంబంధించిన ఫోటోలు ఆ సంఘంలో ఉన్నటువంటి కమిటీలో సభ్యులు ఎవరైతే ఉంటారో, అధ్యక్షులు కానీ నగర ఉపాధ్యక్షులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ధర్మవరం సంబంధించి ఇచ్చారు. ఇచ్చే భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి గౌరవంగా ప్రోటోకాల్తో ఆ యొక్క యాడ్లో పొందుపరచాలనేటువంటి ఆలోచనలో భాగంగా నా ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2025లో యాడ్లో ఆల్రెడీగా మా ఫోటోలతో పాటు ఉన్నాయి. ఎందుకంటే ఒక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని కాబట్టి వేశాం. అలాగనే 2026లో చిన్న ప్రింటింగ్ తప్పిదం వల్ల ఆ ప్రముఖ ఛానల్ యొక్క రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టరు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే యాడ్ మేకింగ్లో భాగంగా ఫలానా పార్టీలకు సంబంధించి ఫలానా సంఘాలకు సంబంధించి నూతన క్యాలెండర్లను తయారు చేసే క్రమంలో ఒక బీజేపీ సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన యాడ్ను తీసుకొని
అందులో అక్కడ ఫోటోలు పెట్టేసి ఆ విధంగా మేకింగ్ చేసే క్రమంలో ఆయన మర్చిపోయి దీన్ని ప్రింటింగ్ చేసి బయటకు తీసుకొని రావడం వలన నేనంటే పడని వాళ్ళు, మా సంఘం అంటే గిట్టని వాళ్ళు కొద్దిమంది ఈ యొక్క ఫోటోని కెమెరాతో తీసుకొని సెల్లో తీసుకొని మొత్తం సోషల్ మీడియాలో అంతా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఏం రాశారు, నేను ఒక బీజేపీ నాయకుడు అనేసి, ధర్మవరంలో బీజేపీ నాయకులు అనేసి మా సంఘం సంబంధించిన నాయకులందరి పేర్లు చూపించి ఆ యాడ్లో అలా రావడం జరిగింది. దీనిపైన నేను వెంటనే ఆ ఛానల్ యొక్క రిపోర్టర్ను, ఆ ఛానల్ యొక్క బ్యూరోను అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూనే అన్న బై మిస్టేక్ జరిగింది, దయచేసి మమ్మల్ని క్షమించండి అనేసి వాళ్ళు అడగడం జరిగింది. తప్పు ఎవరైనా చేస్తారు కామన్ అనేసి మేము కూడా హుందాతనంగా ఆ యొక్క తప్పును మన్నించడం జరిగింది. అయిపోయింది అక్కడికి. అయినా కూడా కొద్దిమంది పడని వ్యక్తులు ఆ యొక్క సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ మా ఎంఎండి సంస్థను దెబ్బతీసే దశగా, అలాగనే మా రాజకీయంగా మేము ఎదుగుతున్నటువంటి క్రమంలో నన్ను ఇబ్బంది పెట్టే దిశగా, మానసికంగా మా సంఘంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నగర అధ్యక్షుడిగా ఉన్నా. నేను నా జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు నాకు నచ్చాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేసి నేను సేవలు అందిస్తున్నాను. నా యొక్క సేవలు గుర్తించి అధిష్టానం కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. అరే నేను రాజకీయంగా ముందుకు వెళ్తున్నాను అనేటువంటి ఆలోచనలో భాగంగా నన్ను దెబ్బతీసే క్రమంలో భాగంగా ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారనేసి నేను ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలంతా గమనించాలా, అలాగనే పార్టీ పరంగా కూడా పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, ఏదైతే ఎంఎండిఏ సంస్థ 2016లో స్థాపించినామో ఆ సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు మేము అవకాశం కల్పించి వాళ్ళకు విద్యాపరంగా, వైద్యపరంగా, ఉద్యోగపరంగా, కరోనా పీరియడ్లో అనంతపురంలో జరిగిన వరద పరిస్థితుల్లో కావచ్చు చేసినటువంటి సేవలను కూడా మేము 2025 జనవరి రిపబ్లిక్ డే రోజున 26 రోజున జిల్లా కలెక్టర్ గారిచ్చే ఉత్తమ అనంత గుడ్ సమర్థన అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఇలాగ మేము చేస్తూ ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు సమాజంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ మేము సేవలు అందిస్తూ ఉంటే కొంతమంది ఆ అవార్డు వచ్చిన క్రమంలో కూడా చాలా వరకు మా పైన లేనిపోని అవాస్తవాలను గుప్పిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ పరోక్షంగా ఈ విధంగా చేయడం జరిగింది, దుష్ప్రచారం చేస్తూ. సో ఆ దుష్ప్రచారాలని మేము పట్టించుకునే పరిస్థితి ఉండదు. నేను ఒక పాజిటివ్ థాట్స్ కలిగినటువంటి వ్యక్తిని, ఒక ఉన్నత ఆశయంతో నేను ఒక సంఘాన్ని స్థాపించాను. నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎన్నో అనుభవాలను నేను ఎదుర్కొన్న తర్వాత ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక ఉన్నత ఆశయంతో వచ్చాను. కాబట్టి ఈరోజు 2016 సంవత్సరం నుంచి నేను ఈరోజు రాజకీయ పార్టీలో ఒక నగర అధ్యక్షుడి స్థాయికి వచ్చాను అంటే కేవలం నా కష్టం. నా కష్టాన్ని గుర్తించి నాకు ప్రోత్సహించేటువంటి మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ప్రతి రంగంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు నాపై మెండుగా ఉన్నాయి. అందరితోనే కలిసిపోయే రకం, అందరూ నాకు కావాలా, అందరితో మంచిగా ఉండే రకం. నేను మౌనంగా ఉండడాన్ని చేతగాని తనంగా కొద్దిమంది చూసుకొని ఈ విధంగా నాపైన దుష్ప్రచారం చేయడం అనేది సబబు కాదనేసి మరొకసారి వాళ్ళందరికీ కూడా మా ఎంఎండి తరఫున, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. అలాగనే ఇలాంటి సంఘటనలు పాల్పడితే ఖచ్చితంగా ఈ విషయం పైన ఇప్పటికే మేము జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మా సంఘానికి, మా యొక్క ఎదుగుదలకు ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి విచారించేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా కూడా మేము తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగనే పార్టీ దృష్టికి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అనేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు రోషన్ జమీర్, శ్రీ సత్యసాయి జిల్లా ఎంఎండిఏ అధ్యక్షుడిని. గతంలో 2025లో ఈ యార్డు మేము ఇచ్చాము. ఈ 2026లో కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు యాడ్ ఇమ్మంటే నేను ఒక రిపోర్టర్కి యాడ్ ఇచ్చాను. దాంట్లో ఈ ఇమాం గారి ఫోటో వేయడం అతను చాలా మిస్టేక్ చేసినాడు. అందువలన ఇది చాలా వైరల్ అయిపోయింది. దీన్ని బేస్ చేసుకొని ఇమాం గారికి గిట్టని వాళ్ళు దీన్ని రోల్ చేసుకుంటూ, ఫార్వర్డ్ చేసుకుంటూ ఎట్లయినా కానీ ఇమాం గారికి డ్యామేజ్ చేయాలా, ఇమాం గారికి పేరు అంతా దిగజార్చల్లా అనే ఒక విధంగా వాళ్ళంతా చేస్తున్నారు. ఇది యాడ్ అనేది మేము కావాల్సిందిగా ఇచ్చిందే కాదు, ఒక రిపోర్టర్ పొరపాటు వలన ఇది జరిగింది. ఈ ఎంఎండి అనేది ఏ పార్టీకి సంబంధించేది కాదు. ఇది ప్రజల శ్రేయాభిలాష కోసం మా 2016లో మా ఇమాం గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఇది స్థాపించడం జరిగింది. అందుకోసము మేము రేపొద్దున ఇది ఇట్లే రోల్ అవుతుంటే కన్నా చట్టపర చర్యలు తీసుకోబడుతుంది.
దయచేసి ఎవరే కానీ ఇది రోల్ చేయకండి, మంచిది కాదు. మేము ఏ పార్టీలో, బీజేపీలో లేం, కాంగ్రెస్లో లేం, ఏ పార్టీలో మేము ఓన్లీ ఎంఎండిఏ సంఘంలో మాత్రం మేము పనిచేస్తున్నాం. మేము ఏ పార్టీలో ఏమో మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు.